ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు ఇప్పుడు అద్దంలా మెరిసిపోతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రగతి బాటలపై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ పాలకులు అభివృద్ధి నిరోధక శక్తులు. 5 ఏళ్లలో ప్రగతి జాడలు మచ్చుకైనా కనిపించలేదు. మౌలిక సదుపాయాలను కల్పించలేదు. రోడ్లను అస్సలు పట్టించుకోలేదు. మోకాలి లోతు గుంతల్లో ప్రయాణంతో అవస్థలు ఎదుర్కొన్నారు. జర్నీ అంటేనే వృద్ధులు, పిల్లలు భయపడేవారు. లోడు వాహనాలు గుంతల నుంచి పైకి ఎక్కటం కష్టంగా ఉండేది. ఆటోలు, కార్లు, ఇతర మోటారు వాహనాల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వచ్చేది. రోడ్ల కోసం తెచ్చిన నిధులను కూడా ఇతర అవసరాలకు మళ్లించి ప్రజలను అవస్థల పాలు చేసింది గత ప్రభుత్వం. కేవలం బటన్ నొక్కుడుతోనే సరిపెట్టి కాలం గడిపింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత 5 ఏళ్లు ఒక్కటంటే ఒక్క రహదారి పూర్తి చేయలేదు. సాగునీరుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అన్ని గుర్తుపెట్టుకున్న ప్రజలు గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి గుణపాఠం నేర్పారు. కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పన, ముఖ్యంగా రహదారుల రిపేర్లు, నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోంది. వైసీపీ పాలనలో రాజా నియోజకవర్గంలో దారుణంగా ఉన్న రోడ్లు ఇప్పుడు అత్తంలా మెరిసిపోతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే మురళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులు పూర్తి చేయిస్తున్నారు. ప్రస్తుతం రాజా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సిమెంటు, తారు రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 25 కోట్ల రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో రాజా చీపురుపల్లి రోడ్డుతో పాటు పాలకొండ ప్రధాన రహదారి కొత్త శోభను సంతరించుకున్నాయి. 23 కోట్లతో మెయిన్ రోడ్ల పనులు జరుగుతున్నాయి. దీనికి తోడు నియోజకవర్గంలో ప్రాధాన్యత క్రమంలో మరిన్ని అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం 9 నెలల్లో చేసి చూపించిందంటున్నారు స్థానికులు. ఇక గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో రాజా నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రగతికి బాటలు వేస్తున్నారు. కూటమి పాలనలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించే గొంతుకులకు రాజా రహదారులు ఓ జవాబుగా కనిపిస్తున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే రోడ్ల సమస్యకు పరిష్కారం లభించినట్టేనని భావిస్తున్నారు.